సంబంధించి ధర్నాలంటే చాలా జరుగుతాయి. అలా అని చెప్పి ఏది కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీద రోజుకు ఒక ధర్నా జరిగింది అట్లని చెప్పి గవర్నమెంట్ పరిపాలించడం మాత్రం ఒక్క రోజు కూడా ఆపదు. అట్లనే లారీ డ్రైవర్లు కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి తర్వాత మనకి ఇండియాకి సంబంధించి ఇండియా లెవెల్లో కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ సంఘానికి కొంతమంది అధ్యక్షులు ఉంటారు, వాళ్ళని చెప్తారు తప్ప బంద్ మాత్రం చేస్తే చాలా నిత్యావసరంలో పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాహనం లేని వ్యక్తి ఈ రోజుల్లో ఎవరూ లేరు కాబట్టి వాళ్ళందరికీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ అయిన పెట్రోల్ ని డీజిల్ ని ఎలా రద్దు చేస్తారు, 3 రోజులు ఎలా బంద్ అని చెప్తారు అనేది మీరే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అంత నిత్యావసరం పెట్రోల్ లేకపోతే ఏ పనులు కూడా కాని పరిస్థితి, డీజిల్ లేకపోతే ఏ పనులు కూడా కాని పరిస్థితిలో మీరందరూ కూడా గుడ్డిగా సోషల్ మీడియా వచ్చే వాటిని అన్నింటినీ కూడా నమ్మి ఆ పెట్రోల్ బంకులు బంద్ అంట, పెట్రోల్ బంకులు 3 రోజులు ఇవ్వట అని చెప్పి ఆ కొట్టించిన వాళ్ళే ఏది 5 లీటర్లు కొట్టిస్తున్నారు, మళ్ళీ ట్యాంకులు ఏది క్యాన్లు కొట్టించుకొని పోతారు.